గాయ్స్ ఇది వచ్చేసరికి రియల్‌మీ 3 మొబైల్ అనమాట. మా ఫ్రెండ్ మన ఛానల్‌లో అన్బాక్సింగ్ చేయమని ఇచ్చాడు. ఈ మొబైల్ వచ్చేసరికి మనం దీన్ని క్విక్‌గా ఓపెన్ చేసి లోపల మొబైల్ అనేది ఏ విధంగా ఉందో చూసేద్దాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు హరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా బాక్స్ మీద చూసినట్టయితే మనకి రియల్‌మీ 3 అని ఉంది టాప్ సైడ్. అండ్ బాక్స్ సైడ్స్‌లో చూసినట్టయితే మనకి రియల్‌మీ 3 అని రాసి ఉంది. టాప్‌లో అయితే ఏమీ లేదు. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు కొన్ని అయితే మెన్షన్ చేశారు సార్ వాల్యూ. అండ్ ఇది వచ్చేసరికి 4GB 64GB వేరియంట్ అనమాట. ఆన్లైన్‌లో నేను ప్రైస్ చెక్ చేసినప్పుడు 11,000 అయితే ఉంది. అంతే, ఇంకేమీ అయితే లేదు. ఈ కవర్‌ని అయితే మనం రిమూవ్ అయితే చేసేద్దాం అనమాట. ఓకే, కవర్ కట్ అయిందా డౌట్‌గా ఉంది. కవర్ అయితే కట్ అవ్వలేదు. ఇంకొంచెం ప్రెజర్ అయితే అప్లై చేస్తానన్నమాట కట్ చేయడానికి ఈ కవర్ని. ఓకే, కట్ అయింది. ఈసారి మనకి కవర్ని అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. కొంచెం టైట్ అయితే ఉంది బాక్స్ వచ్చేసరికి. బయటికి వచ్చేసింది. అండ్ పైన ఇంకో చిన్న బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో ఏమున్నాయో ఒకసారి కంటెంట్స్ అయితే చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ ఒక సిలికాన్ కేస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు మొబైల్ కొనంగానే సపరేట్గా వెతుక్కునే పని అయితే ఉండదు. అండ్ యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో మనకి మొబైల్ అయితే ఉంది. దీన్ని కూడా పక్కకైతే తీసేస్తాను, తర్వాత మాట్లాడతాను ఈ మొబైల్ గురించి. అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తే మనకి ఛార్జర్ అండ్ కేబుల్ ఉన్నట్టుంది. ఈ ఛార్జర్ ఎంత వోల్ట్ సపోర్ట్ అవుతుందో చూద్దాం. మనకి రియల్‌మీ వాళ్ళ బాక్స్‌లో ఇచ్చిన ఛార్జర్ చూసుకున్నట్టయితే మనకి 9 వాట్స్ 2 ఆంపియర్ అయితే ఉంది ఛార్జర్ వచ్చేసరికి. అండ్ ఒకసారి కేబుల్ గురించి చూద్దాం. కేబుల్ వచ్చేసరికి మనకి యూఎస్బి టైప్ సి అయితే కాదు, యూఎస్బి కేబుల్ అనమాట. అంతే, ఇంకా బాక్స్‌లో ఏమి లేవు అనమాట. ఇక పక్కన అయితే పెట్టేస్తాను వీటిని వచ్చేసరికి. మొబైల్ గురించి చూద్దాం మనకి ఏ విధంగా ఉంటుందో. కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. దీని మీద ఇంకో కవర్ అయితే ఉంది మొబైల్ మీద. మనకి పవర్ అయితే ఉందన్నమాట. బూటప్ అయితే అవుతుంది. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనే ఉంది, ఆన్ అయింది. రియల్మీ వాళ్ళ లోగో అయితే వచ్చింది అనమాట. ఇది బూటింగ్ అవుతుంది మొబైల్ వచ్చేసరికి. బూటింగ్ చూద్దాం ఎంత టైం పడుతుందో. మొబైల్ వచ్చేసరికి లాంగ్వేజ్ అడుగుతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్లోనే ఉంది. ఓకే, వైఫై ఉంది, నేను కనెక్ట్ చేయట్లేదు, స్కిప్ కొట్టేస్తున్నాను. అండ్ టర్మ్స్ ఆఫ్ యూజ్ యాక్సెప్ట్. గూగుల్ సర్వీసెస్ని అగ్రీమెంట్ ఉంది, అగ్రీ చేద్దాం. ఫేస్ అన్లాక్ ఇలాంటివి నేనైతే యాడ్ చేయట్లేదు ప్రజెంట్, స్కిప్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ ఇలా పిన్ కూడా యాడ్ చేయట్లేదు, స్కిప్ కొట్టేస్తున్నాను. ఓకే, ఇది కూడా అగ్రీ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అగ్రీ. అండ్ మనం అయితే కొత్త యూజర్ కాబట్టి యూజర్, మీరు అంతకుముందు కూడా రియల్మీ డివైజెస్ వాడుంటే మీరు పాత లాగిన్ అయితే ఇక్కడ నుండి అవ్వచ్చు. మీకు ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై కలర్స్ వాయిస్ 6 అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఈ విధంగా. అండ్ హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే మీకు మొబైల్ వచ్చేసరికి 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ మీరు సైడ్ చూసుకున్నట్టయితే మీకు పవర్ బటన్ అయితే ఉంది. ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 3.5 ఆడియో జాక్, యూఎస్బి పోర్ట్ అండ్ స్పీకర్ అయితే ఉంది. అండ్ పైన చూసుకున్నట్టయితే మీకు ఇయర్ పీస్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది 13 మెగాపిక్సెల్. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ అండ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది మొబైల్లో వచ్చేసరికి మీకు 4230 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇది మీడియాటెక్ హెలియో P70 అయితే మీకు అయితే వస్తుందన్నమాట మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకైతే ఈ విధంగా కనబడుతుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ కలర్ గ్రేడియంట్ కలర్. మనకి చూడడానికి చాలా గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అనేది మీకు లైట్గా అయితే అట్రాక్ట్ అయితే అవుతున్నాయి అన్నమాట. మనకి మొబైల్ బ్యాక్ సైడ్ మీరు కేస్ అయితే యూజ్ చేయండి మొబైల్ గురించి. ఇక మొబైల్ సిమ్ స్లాట్ చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాటో లేదా నార్మల్ స్లాటో. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, నార్మల్ స్లాట్. మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది మొబైల్లో. మీరు ఎట్ ఏ టైం 2 డ్యూయల్ సిమ్స్ అండ్ మెమరీ కార్డ్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ మొబైల్లో. నా దగ్గర అయితే ప్రజెంట్ ఒక 4G సిమ్ అయితే ఉంది, ఇన్సర్ట్ చేస్తాను మీకు.
ఒక స్లాట్లో అయితే ఇన్సర్ట్ చేసి మనకి 4G అనేది డిటెక్ట్ అవుతుందో లేదో ఈ మొబైల్లో వచ్చేసరికి నేనైతే ఇన్సర్ట్ అయితే చేశాను. ఇప్పుడు చూద్దాం మనకి రీబూట్ అడుగుతున్నాను, స్కిప్ కొట్టేద్దాం. ఇప్పుడైతే చూద్దాం అనమాట మనకి డిటెక్ట్ అవుతుందో లేదో. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది, నేనైతే స్కిప్ కొట్టేస్తున్నాను. దీని సంగతి అయితే తర్వాత అయితే చూద్దాం అనమాట. అండ్ అన్ని క్లియర్ ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, వీటిని క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు చూద్దాం. మనకి మీరు చూడొచ్చు ఇక్కడైతే 4GB వాల్టెన్ డిటెక్ట్ అయితే అవుతుంది. మొబైల్ ఫేస్ అన్లాక్ వచ్చేసరికి త్వరగా అయితే డిటెక్ట్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు అయితే ఒకసారి కళ్ళు మూసి అయితే చూస్తాను, మొబైల్ డిటెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు డిటెక్ట్ అవుతుంది, కళ్ళు తెరిచాను కాబట్టి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. మనం మొబైల్లో ఏమున్నాయి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోన్లో మీకు ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 5 మీద అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ ప్రాసెసర్ ఒక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ 4GB అండ్ డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్ మీరు చూసుకున్నట్టయితే 64GBలో మీకు 48GB అయితే ఫ్రీగా ఉంది. నేను గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. జనవరి 5th మీద ఉంది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి 2019. ఇక కెమెరా సంగతి చూద్దాం. మనకి మొబైల్లో ఏ విధంగా ఉందో కెమెరా ఇంటర్ఫేస్ యాక్సెప్ట్. మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఒకసారి నేను ఇది పోర్ట్రేట్లో పెట్టి తీస్తాను అనమాట, ఒక షాట్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు నార్మల్ ఒక షాట్ అయితే తీద్దాం. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ షాట్. అండ్ మనం వీడియో మోడ్లో చూసుకున్నట్టయితే మీకు 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్. అండ్ ఒకసారి ఫ్రంట్ కెమెరాలో చూద్దాం. ఫ్రంట్ కెమెరా లెన్స్ వరకు రికార్డ్ చేయొచ్చు. మీరు ఫ్రంట్ కెమెరాలో చూసుకున్నట్టయితే 1080p వరకు కూడా రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు ఈ మొబైల్లో. ఇక చూసుకున్నట్టయితే మొబైల్లో ఒకసారి కేస్ అయితే వేసి చూద్దాం అనమాట, మనకి మొబైల్ అనేది ఏ విధంగా కనబడుతుందో. కేస్ కొంచెం టైట్గా ఉన్నట్టుంది, ఫిట్ చేయాలి కొంచెం ప్రెజర్ అప్లై చేసి. మీరు కేస్ అప్లై చేసినట్టే ఈ విధంగా ఉంది. లుక్ అయితే ఎలాంటి డిస్టర్బ్ అయితే అవ్వట్లేదు అన్నమాట. మనకి ఇది వచ్చేసరికి నార్మల్గా తీసింది అనమాట ప్రైమరీ కెమెరాతో. ఈ పిక్ వచ్చేసరికి మేము పోర్ట్రేట్ మోడ్లో ఆన్ చేసి తీసినది ఇండోర్. అండ్ ఫ్రంట్ కెమెరా పిక్ ఇది పోర్ట్రేట్ మోడ్లో తీసిన శాంపుల్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది నార్మల్గా తీసింది అనమాట ఫ్రంట్ కెమెరా. అండ్ ఈ పిక్ వచ్చేసరికి అవుట్డోర్ కండిషన్లో పోర్ట్రేట్ మోడ్లో తీసింది పిక్. అయితే మొత్తానికి మొబైల్ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసరికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ ఇదే విజిటింగ్ ఫస్ట్ టైం అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హరీష్ సైనింగ్ అవుట్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.